నమస్కారం. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. అది బాగా మనసు పెట్టి విన్నప్పుడు మనకి మన డౌట్స్ చాలా క్లియర్ అయిపోతాయి. చాలా ధైర్యం, నమ్మకం వస్తుంది. చెప్పు, పెళ్ళి ఎన్నేళ్ళు వాళ్ళది? 9 ఏళ్ళు అయింది మేడం. 9 ఏళ్ళు అయింది. ఓకే. ఎక్కడ ఉంటారు మీరు? టీపీ గూడూరు కదా. సో అప్పుడు నీకు ఎట్లా పీరియడ్స్ ఎట్లా వచ్చింది? నాకు అసలు కరెక్ట్ గా వచ్చేది లేదు మేడం. 3 నెలలకి 2 నెలలకి వచ్చేది. నాకు పీసీఓడి ఉండేది మేడం. ఎన్ని హాస్పిటల్ తిరిగినా గానీ అక్కడ మాకు అసలు ప్రెగ్నెన్సీ రాలేదు మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు 6 నెలలు చూపించుకున్నాం మేడం. ఆ నెలలోనే కన్సీవ్ అయిపోయాం మేడం. 6 నెలలు చూపించుకున్నాం. ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నాం మేడం. ఓకే. 6 నెలలు అంటే ఏమేమి చేసావు? ఏమేమి టెస్ట్లు, ఎట్లా ట్రీట్మెంట్ తీసుకున్నావు మేడం? ప్రతి నెల ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని. బాదం పప్పు తినేది, రోజు మజ్జిగ తీసుకునేది. అదెంత ఇష్టంగా తీసుకున్నావా? ఏదో అలవాటు లేదు కదా, వీళ్ళు ఏదో చెప్తున్నారు ఏం చేసేది అని? లేదు మేడం, ఇష్టంగా. ఇక్కడికి వచ్చిన నెలలోనే నాకు నమ్మకం అయింది మేడం. మేడం దగ్గరికి వచ్చాను, నాకు ప్రెగ్నెన్సీ వస్తుంది అని నమ్మకం ఉండింది. అంతకు ముందు ఉండేదా నమ్మకం? ముందు లేదు మేడం అంతగా. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ అభిమానం బాగుండేది మేడం. సిస్టర్స్ కూడా బాగా అభిమానించేది, బాగా చూసేది. నీకు ఖచ్చితంగా నిలబడుతుంది మాలతి అని చెప్పేది. చిత్ర గాని, ప్రభా గాని వీళ్ళందరూ బాగా మాట్లాడేది మేడం. జ్యోతి మేడం గారు గాని, నీకు ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తుంది మాలతి గారు అని చెప్పేది మేడం. నాకు అసలు అండమే విడుదలయ్యేది లేదు మేడం. ఒక నెల డైలీ స్కానింగ్ తీపిస్తే ఇప్పుడు 18 దాకా వచ్చింది అని చెప్పింది మేడం. అదే నెలలో కన్సీవ్ అయిపోయినా. అంటే నాకు పెరిగింది అనేది ఒక సంతోషం, ఒక కాన్ఫిడెన్స్. అవును, ఇంతకుముందు నాకు అదే ప్రాబ్లం, ఇప్పుడు అది ఇంప్రూవ్ అయిపోయింది కదా. ఓకే ఓకే. మా ఊరి నుంచి ఎత్తుకొస్తుంది, చిన్న అండాలం పోతుంది అని అంటున్నారు మేడం. ఓకే ఓకే. మాకు 9 ఏళ్ళు అయింది మేడం పెళ్ళి అయ్యి. అసలుకి ఎన్ని హాస్పిటల్ తిరిగాం మేడం. ఎక్కడ ఎంత డబ్బులు ఖర్చు పెట్టాము, ఇక్కడ మాకు తక్కువ ఖర్చుతోనే ఏం పుట్టింది మేడం. అంతే కదా. అంటే నీకు ఫస్ట్ నెలనే నీకు కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది. వీళ్ళందరూ చెప్తున్నారు, నీకు అర్థమైందా ఇప్పుడు? నాకు అంటే వీళ్ళు ఏదో చెప్తున్నారు కాబట్టి, లేదంటే నా ప్రాబ్లం ఇట్లా చేసుకుంటే సరి అవుతుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఇవన్నీ చేసుకుంటే ప్రాబ్లం సరి అవుతుంది అనేది తినేదాన్ని మేడం. ఓకే ఓకే అని ఇష్టంగా తిన్నావు. ఓకే ఓకే. పీసీఓడి ఉన్నాయి మేడం. అవి టాబ్లెట్లతో కరకపోతే నీకు లాప్రోస్కోపీ చేయాలి అని చెప్పారు మేడం. అవి టాబ్లెట్లతోనే నాకు బాగా అయిపోయింది. లాప్రోస్కోపీ చేయించుకోలేదు మేడం. మీ ఇంట్లో గానీ మీ ఆయన వాళ్ళు ఎట్లా చెప్తారు, ఏం చెప్పేవాళ్ళు? మా ఆయన కూడా మేడం బాగా చూస్తుంది, ఇక్కడ మేలు హాస్పిటల్ అన్నిట్ల కంటే అని చెప్పింది మేడం మా ఆయన గాని. సరే, చాలా. సో నువ్వు 9 years అయినా కూడా అంతకు ముందు నీకు అంత నమ్మకం లేదు, కానీ వచ్చిన నెల నీకు వచ్చి నాకు ఇక్కడ అవుతుంది అనే ఒక ఫస్ట్ మంత్ లో నాకు నమ్మకం వచ్చింది. కాబట్టి నువ్వు ఇది చేయడం కూడా ఇష్టంగా బాగా చేసావు, అంతే కదా? అవును మేడం. పీరియడ్స్ ఎన్ని నెలల్లో నీకు సరి అయింది? నెలకి రావడం? ఇక్కడికి వచ్చి నాకు 4 నెలల కల్లా 4 నెలలకి సరి అయిపోయింది. ఫాలిక్యులర్ స్టేజ్ ఫస్ట్ నెల సరిగ్గా రాలే, ఇవన్నీ బాగా చేసినప్పుడు 2వ నెలలో చేపిస్తే బాగా వచ్చేసింది. బాగా వచ్చేసింది అంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడమే కొంత కాన్ఫిడెన్స్ వచ్చిందా నీకు? అవును మేడం. మా ఇళ్ళ పక్క వాళ్ళు కూడా నీకు ఇంకా బాగా నెల ముట్లు వస్తున్నాయి, ఇంకా నీకు ఒక నిలబడుతుంది అని చెప్పారు. అప్పుడు ఇంకా సంతోషం వచ్చింది కదా. ఓకే, చాలా సంతోషం.